హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది పికప్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 34 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే రసూల్ అండ్ ట్రావిస్ వీళ్ళిద్దరు అయితే ఆర్మర్డ్ ట్రక్ డ్రైవర్స్ అన్నమాట. ఒక క్యాష్ పికప్ కోసం అయితే నార్మల్ జర్నీకి అయితే వెళ్తారు. బట్ వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే అటాక్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇది ఒక హైస్ట్ యాక్షన్ కామెడీ అనమాట. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మార్నింగ్ అయితే ఆల్రెడీ మాయాసభ రివ్యూ పెట్టాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. అండ్ నిన్న వెడ్నెస్డే సీజన్ 2 రివ్యూ కూడా పెట్టా, అది కూడా చెక్ చేసాను భయ్య. పైన కార్డ్స్ లో ప్లే చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఒక హైస్ట్ యాక్షన్ కామెడీ అంటే సరే మంచిగా టైం పాస్ అవుతే చాలనే హోప్స్ తోనే చూసాను. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినో ఇలాంటి మూవీస్ అన్ని కూడా జస్ట్ టైం పాస్ కే ఉంటాయని చెప్పేసి, బట్ నాకు ఆ టైం పాస్ కూడా అవ్వలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ ఆ స్టార్ క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా గొప్ప మూవీ చూడగలుగుతాం. వాళ్ళే ఎడ్డీ మర్ఫీ అండ్ పీట్ డేవిడ్సన్. వీళ్ళిద్దరి వల్ల కొంచెం వాళ్ళ కెమిస్ట్రీ వల్ల ఒకేషనల్ గా, మూవీ మొత్తం కాదు, ఒకేషనల్ గా అక్కడక్కడ బాగుంటుంది అంతే. ఇంకా హైస్ట్ కి సంబంధించిన స్టంట్స్ కానీ, ఆ ఎక్స్ప్లోజివ్స్ కానీ, అండ్ క్యాజినో యాక్షన్ ఇవైతే ఎంగేజింగ్ ఉంటాయి భయ్య. మూవీ రన్ టైం తక్కువ, జస్ట్ 1 hour 34 minutes కాబట్టి ఫాస్ట్ పేస్డ్ గానే ఉంటుంది. ఆ కామెడీ సీన్స్ కూడా ర్యాండమ్ గా ఎంటర్టైన్ చేస్తాయి, మరీ ఫుల్ గా అయితే ఏం కాదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రిప్ట్ అయితే సూపర్ వీక్ భయ్య. ఇంత వీక్ స్క్రిప్ట్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. స్టోరీ అయితే చాలా సిల్లీగా ఉంటుంది అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అనమాట. ఈజీగా గెస్ చేయొచ్చు మీరు అలా వెళ్తున్నంతసేపు కూడా. ఇంకా ఎడ్డీ మర్ఫీ లుక్ బోర్డ్ అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టర్ అసలు వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెసెన్స్ లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు భయ్య. ఆ క్యారెక్టర్ అయితే ఏదో తప్పక చేశారు, ఫోర్స్డ్ గా చేశారన్న ఫీల్ అయితే వచ్చింది ఎడ్డీ మర్ఫీ గారు. ఇంకా మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య ఆ కామెడీ టైమింగ్ గానీ, ఆ కెమిస్ట్రీ గానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆ కామెడీ అన్నది పండుద్ది. బట్ ఇక్కడ అది వర్కౌట్ అవ్వలేదు, కామెడీ కూడా పండలేదు. నాకైతే నచ్చలేదు, బోర్ కొట్టింది. ఆ కామెడీ సీన్స్ అన్ని కూడా మెయిన్ గా ఫోర్స్డ్ గా అనిపించాయి, అందువల్ల లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే థ్రిల్ మిస్ అయిపోద్ది, సెకండ్ హాఫ్ అయితే లాజిక్ మిస్ అయిపోద్ది. ఓవరాల్ గా వర్స్ట్ హైస్ట్ కామెడీ అని చెప్తా. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, టైం పాస్ అవ్వచ్చేమో. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. అది కూడా ఇలాంటి మూవీస్ మీరు చాలా చూసేసి ఉంటే మీకు నాలాంటి ఫీలింగే కలుగుద్ది. ఇన్ కేస్ నా అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో అప్పుడప్పుడు ర్యాండమ్ గా చూస్తూ ఉంటాం అనుకుంటే మీకు టైం పాస్ అవ్వచ్చు అంతే భయ్య. ఓకేనా? ప్రైమ్ వీడియో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. అంటే ఆ వైలెన్స్, ఆ రఫ్ లాంగ్వేజ్, అడల్ట్ రెఫరెన్సెస్ అయితే ఉంటాయి, న్యూడిటీ లేకపోయినప్పటికీ కూడా. సో వద్దని చెప్తా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని. అండ్ సెకండ్ ఛానల్ ఈ రోజు వీడియో పెట్టడం జరిగింది, ఎంపెటిగోర్ ఇండోనేషియన్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్. ఇంకా చూద్దాం అనుకుంటే ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. ఓకే, లవ్ యూ ఆల్, బై.